విజయవాడలో నిరుద్యోగులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఖాళీ కంచాలు పట్టుకుని భిక్షాటన చేశారు నిరుద్యోగులు. నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, ఇప్పుడు ఆ పథకానికి బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో 8 నెలలకు గాను 3,000 చొప్పున మొత్తం 24,000 నిరుద్యోగుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. మెగా పై మొదటి సంతకం అంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కుతుందని ధ్వజమెత్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ నిరుద్యోగులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఖాళీ పల్లెలు చేతిలో పట్టుకుని వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని అమలు చేయాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటకెక్కిన తొలి సంతకం ప్రభుత్వం రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టింది. అయితే ఇప్పటికొచ్చి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు భృతి ఇస్తామంటూ ప్రకటించిన పరిస్థితి. ఆ భృతి కూడా బడ్జెట్ లో ఎక్కడా కూడా రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడడం ఏంటి, ప్రభుత్వం బడ్జెట్ లో నిరుద్యోగ భృతి ఇస్తామన్నది కానీ ₹1 కూడా కేటాయించలేదు. ఏం చెప్తారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన బుద్ధిని మరొకసారి చూపించుకున్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి ఈ రోజు సుమారు 11 నెలలు గడుస్తున్నా ఒక్కొక్క నిరుద్యోగికి 33,000 రూపాయల నిరుద్యోగ భృతి బాకీ ఉంది. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి రూపాయి కూడా కేటాయించకుండా మరొకసారి నిరుద్యోగులందరినీ మోసం చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పేసి, ఉద్యోగాలు లేవు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలని చెప్పేసి భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. జనవరి 25నే మీరు నోటిఫికేషన్ విడుదల చేస్తాం, జాబ్ నోటిఫికేషన్ అంటూ లోకేష్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు వచ్చి నోటిఫికేషన్ లేని పరిస్థితి. మెగా డిఎస్సీ మొదటి సంతకం కూడా ఇప్పుడు వచ్చి నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి. తొలి సంతకం డిఎస్సీ మీద చేస్తున్నాం అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు లోకేష్ గారికి ఉద్యోగం ఇచ్చుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలా పల్లాలన్నీ ముందు పెట్టుకుని వాళ్ళంతా కూడా భిక్షాటన చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవాలంటూ అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు? ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, అన్ని ఓడగొడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాలంటీర్లుగా మీరు చాలా ఆందోళన చేశారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన పరిస్థితి. ఏం చెప్తారు? ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘోరం. ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల పెట్టామని చెప్పేసి చక్కగా చెప్పుకున్న తప్ప అది గారడీ బడ్జెట్ తప్ప నిజంగా వాస్తవ బడ్జెట్ అయితే కాదని చెప్పి అందరికీ అర్థమవుతుంది. ఈ రోజున నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో వాలంటీర్లకి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ నెల దాకా హాజరు ఇప్పించారు. కనీసం దానికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఏమీ లేకుండా చేశారు. ఇలాంటి ప్రభుత్వాలు ఈ రోజు అడుక్కునే పరిస్థితి, చదువుకునే వాళ్ళు అడుక్కునే పరిస్థితికి వచ్చే చేస్తూ నిరసన తెలియజేస్తారన్నమాట. ఉద్యోగ కల్పితాలు లేవు, 4 లక్షల ఉద్యోగాలు చూపించామని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ 4 లక్షల ఉద్యోగాలు చూపించారని నారా లోకేష్ గారిని మిమ్మల్ని అడుగుతున్నాం. అయ్యా ఎక్కడ చూపించారు 4 లక్షల ఉద్యోగాలు? 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు ఓడగొట్టారు, ఆశా వర్కర్స్ ఉద్యోగాలు ఓడగొడుతున్నారు, అంగన్వాడీ ఉద్యోగాలు ఓడగొడుతున్నారు. ఏ తప్పు జరిగితే ఆ తప్పును పట్టుకుని అన్ని ఉద్యోగాలు ఓడగొట్టే పరిస్థితిలో ఉన్నారే తప్ప ఎక్కడా కూడా ఉద్యోగ కల్పితాలు చేయట్లేదు. కనీసం 20 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన మీరు దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత మీరు చెప్పింది ఏంటి? రాష్ట్రంలో డబ్బులు లేవు, ప్రజలు మా మీద చాలా నమ్మకాలు పెట్టినారు, మేము వాస్తవాలు చెప్పాలని చెప్పి వాస్తవాలు చెప్తున్నారు తప్ప మాటలు చెప్పి అధికారం వచ్చారు. కానీ ఇక సరైన పద్ధతి కాదు. మరో శ్రీలంక అంటున్నారేమో కానీ ఖచ్చితంగా మరో శ్రీలంకగా మారిపోయే రోజు రాబోతుంది. మీ మీద మీ ఇంటి మీద కూడా వచ్చి మా ఉద్యోగాలు ఎక్కడా, మా యొక్క నిధులు ఎక్కడా అని చెప్పి జరిగే రోజులు రాబోతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. గతంలో ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో నెలకి 3,000 చెప్పిన గత 9 నెలలుగా బకాయిలు ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలి, బడ్జెట్ లో కేటాయింపులు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కనుక పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ వాళ్ళ హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్ తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.